సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావుకు షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన బదిలీ చేసినారు. ఫుడ్ కమిషన్ సభ కార్యదర్శిగా నియామకం అంటూ ఒకరిని చూస్తారు. సో ఒకసారి దాని గురించి కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయంతో సంబంధం లేకుండా హాకా భవన్లో ఉన్న తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఏమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన దీర్ఘకాలంగా పెండింగ్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండడంతో ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో ఆయన మాట విధంగా చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయం ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో 10 ఏళ్ల నిర్బంధానికి విముక్తి అట. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డికి అనుకూలంగా సంబరాలు చేసుకోవడంతో పాటు అక్కడ వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ను ఆకర్షణకి ఇద్దారు. ఈ అనూహ్య పరిణామం సచివాలయంలో చాలా మంది ఉద్యోగులకు మింగుడు పడలేదు. గడిచిన 10 ఏళ్లుగా కనీసం మొబైల్ ఫోన్లో సాధారణ కాల్స్ రూపంలో మాట్లాడలేకపోయిన ఉద్యోగులు ఇక వాట్సాప్ కాల్స్కు మంగళం అని ఓపెన్గా కామెంట్ చేశారు. రోడ్డుకి పటాకులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడే సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యవర్గంలో చర్చకు దారితీసింది. నిర్ణయాలు గోప్యమట. నరేంద్ర బదిలీ కావడంతో ఇకపై సచివాలయ వ్యవహారాలు కీలక నిర్ణయాలు బీఆర్ఎస్ నేతలకు చేరే అవకాశం లేదని టాక్ నడుస్తుంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకొని సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకునే వెసులుబాటు కలిగిందన్న మాటల నుంచి వినిపిస్తున్నాయి. సో నరేందర్ రావు ఆయన బదిలీలు 4 సార్లు ప్రమోషన్ జరిగాయట. అదనపు మరి ఏదో సహాయ కార్యదర్శి నుంచి ఉప కార్యదర్శి ఇంకేదో కార్యదర్శి అదనపు కార్యదర్శి అట. ఈ 5-10 ఏళ్లలో 4 సార్లు ప్రమోషన్ జరిగి ఈరోజు ఆ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది విషయం తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఈ రోజు మళ్ళీ ఆయనపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తోంది. చూడాలి ఏమైతే. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావుకు షాక్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన బదిలీ చేసినారు. ఫుడ్ కమిషన్ సభ కార్యదర్శిగా నియామకం అంటూ ఒకరిని చూస్తారు. సో ఒకసారి దాని గురించి కూడా మనం చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్ రావును రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. సచివాలయంతో సంబంధం లేకుండా హాకా భవన్లో ఉన్న తెలంగాణ స్టేట్ ఫుడ్ కమిషన్ సభ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. ఏమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగారనే ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన బదిలీ చేస్తూ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన దీర్ఘకాలంగా పెండింగ్ లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండడంతో ఉద్యోగులకు సంబంధించిన వ్యవహారాలన్నింటిలో ఆయన మాట విధంగా చెల్లుబాటు అవుతుందనే అభిప్రాయం ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో 10 ఏళ్ల నిర్బంధానికి విముక్తి అట. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సచివాలయ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి రేవంత్ రెడ్డికి అనుకూలంగా సంబరాలు చేసుకోవడంతో పాటు అక్కడ వచ్చిన ప్రొఫెసర్ కోదండరామ్ను ఆకర్షణకి ఇద్దారు. ఈ అనూహ్య పరిణామం సచివాలయంలో చాలా మంది ఉద్యోగులకు మింగుడు పడలేదు. గడిచిన 10 ఏళ్లుగా కనీసం మొబైల్ ఫోన్లో సాధారణ కాల్స్ రూపంలో మాట్లాడలేకపోయిన ఉద్యోగులు ఇక వాట్సాప్ కాల్స్కు మంగళం అని ఓపెన్గా కామెంట్ చేశారు. రోడ్డుకి పటాకులు కాల్చి సంతోషాన్ని వ్యక్తం చేసినప్పుడే సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యవర్గంలో చర్చకు దారితీసింది. నిర్ణయాలు గోప్యమట. నరేంద్ర బదిలీ కావడంతో ఇకపై సచివాలయ వ్యవహారాలు కీలక నిర్ణయాలు బీఆర్ఎస్ నేతలకు చేరే అవకాశం లేదని టాక్ నడుస్తుంది. స్వేచ్ఛగా ఎన్నికలు జరుపుకొని సంఘం కార్యవర్గాన్ని ఎన్నుకునే వెసులుబాటు కలిగిందన్న మాటల నుంచి వినిపిస్తున్నాయి. సో నరేందర్ రావు ఆయన బదిలీలు 4 సార్లు ప్రమోషన్ జరిగాయట. అదనపు మరి ఏదో సహాయ కార్యదర్శి నుంచి ఉప కార్యదర్శి ఇంకేదో కార్యదర్శి అదనపు కార్యదర్శి అట. ఈ 5-10 ఏళ్లలో 4 సార్లు ప్రమోషన్ జరిగి ఈరోజు ఆ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి అనేది విషయం తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి ఈరోజు మళ్ళీ ఆయనపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. చూడాలి ఏమైతే.